హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లోని స్ప్లిట్ అండ్ జాయిన్ మెథడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. స్ప్లిట్ మెథడ్ అనేది స్ట్రింగ్స్‌కి సంబంధించింది. సో, ఇది స్ట్రింగ్స్ మీద యూజ్ చేయాలి. సో, ఈ మెథడ్ ఏం చేస్తుందనంటే స్ట్రింగ్‌ని డివైడ్ చేసిన ఒక్కొక్క దాన్ని అరే ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేయాలి స్ట్రింగ్‌ని అని చెప్పేదే ఈ సెపరేటర్. ఇట్ డివైడ్స్ ఎ స్ట్రింగ్ ఇంటూ ఎన్ అరే ఆఫ్ సబ్ స్ట్రింగ్స్. సో, స్ట్రింగ్‌లోని పార్ట్‌ని సబ్ స్ట్రింగ్ అంటాం. సో, స్ట్రింగ్‌ని డివైడ్ చేస్తామంటే మనకి సమ్ పార్ట్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని సబ్ స్ట్రింగ్ అంటాం. సో, అది దేన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేయాలో చెప్పేదే ఈ సెపరేటర్ అనే ఒక వాల్యూ అన్నమాట. సో, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మనం మూవీస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. దానిలో ఒక స్ట్రింగ్ రాసాం. స్ట్రింగ్ అంటే ఏంటి? కొటేషన్స్‌లో ఉంటుంది. సో, దీంట్లో ఇక్కడ నేను మూవీస్ నేమ్స్ రాసాను కానీ, ఒక్కొక్క మూవీ నేమ్‌కి మధ్యలో స్పేస్ అనేది పెట్టాను. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఈ స్ట్రింగ్‌లో మూవీ నేమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, అవి మనకి ఒక యారేలా రావాలి అని అనుకుంటే, అప్పుడు మనం మూవీస్ డాట్ స్ప్లిట్ ఆఫ్ మనం ఇక్కడ ఒక్కొక్క మూవీ నేమ్‌కి మధ్యలో స్పేస్ ఇచ్చాం కదా! సో, మనకు ఒక్కొక్క మూవీ నేము యారేలో ఒక ఎలిమెంట్ కింద రావాలి అనంటే, స్పేస్‌ని బేస్ చేసుకొని ఇక్కడ డివైడ్ చేస్తే, మనకి స్పేస్ ఉన్న ప్రతి చోట ఒక స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుందనమాట. సో, యాక్చువల్‌గా దీని సింటాక్స్ అనేది ఎలా ఉంటుందనంటే స్ట్రింగ్ వేరియబుల్ డాట్ స్ప్లిట్ ఆఫ్ సెపరేటర్. స్ప్లిట్ చేయాలి. దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి చెప్పేదే ఈ సెపరేటర్ అనే ఒక స్ట్రింగ్. అండ్ లిమిట్ అనేది కూడా ఇంకొకటుంటుంది. ఇది ఈ 2 ఆప్షనలే. సో, ఇప్పుడు లిమిట్ అనేది కూడా ఇచ్చి చూద్దాం. లిమిట్ అనేది ఏం చెప్తుందనంటే ఇక్కడ నార్మల్‌గా స్ప్లిట్ యూజ్ చేసి ఏదన్నా ఒక సెపరేటర్ ఇచ్చాక లిమిట్ అనేది యూజ్ చేయకపోతే ఏం చేస్తుందనంటే, మనకున్న స్ట్రింగ్‌లో ఎన్ని సార్లు ఇక్కడ రాసిన సింబల్ ఏదైతే ఉందో, అది ఎన్ని సార్లు ఉంటుందో అన్ని సార్లు డివైడ్ చేసేస్తుంది స్ట్రింగ్‌ని. కానీ మనం ఈ లిమిట్ అనేది ఇచ్చామంటే, లిమిట్ అనేది ఒక నంబర్. అదేం చేస్తుందనంటే, ఓన్లీ మన స్ట్రింగ్‌లో 2 టైమ్సే ఇక్కడున్న క్యారెక్టర్ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేస్తుంది. ఓన్లీ 2 వాల్యూసే మనకి అరేలో వస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు సెపరేటర్ అనేది ఇక్కడ ఇవ్వలే కామాతో. ఇక్కడ నేను కింద కామా పెట్టి 2 ఇచ్చాను. సో, ఇక్కడ మనకేమైంది? సో, ఈ స్ట్రింగ్‌లో స్పేస్‌ని బేస్ చేసుకొని యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. సో, స్ట్రింగ్‌ని ఫస్ట్ నుంచి ఇలా స్కాన్ చేసుకొస్తుంది. ఇలా స్కాన్ చేసుకొచ్చినప్పుడు ఫస్ట్ స్పేస్ ఎక్కడైతే కనిపిస్తుందో ఫస్ట్ నుంచి అక్కడ వరకు ఒక ఎలిమెంట్ యారేలో ఒక ఎలిమెంట్. సో, ఇది ఫార్మ్ అవుతుంది. నెక్స్టు మళ్ళీ ఇంతకుముందు ఇక్కడ స్టాప్ అయింది కదా! మళ్ళీ దాని నెక్స్ట్ క్యారెక్టర్ కాడి నుంచి ఇలా స్కాన్ చేసుకొస్తూ మళ్ళీ స్పేస్ ఎక్కడుందో అక్కడికొస్తుంది. సో, మళ్ళీ ఇక్కడ. సో, ఇంతకుముందు ఎక్కడి నుంచయితే స్టార్ట్ అయిందో స్కానింగు అక్కడి నుంచి స్పేస్ సెపరేటర్ ఎక్కడైతే ఉందో దాని ముందు వరకు మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ ఇలా ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ మనం సెపరేటర్ స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ ఉన్న ప్రతి చోట ఒక కొత్త ఎలిమెంట్ అనేది ఫార్మ్ అవుతుంది. అదే ఇక్కడ నేను సెపరేటర్ హైఫన్ ఇస్తే మనకి హైఫన్ అనే సింబల్ ఈ స్ట్రింగ్‌లో ఎక్కడైతే ఉందో చెక్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ హైఫన్ ఉంది అని నేనిస్తే అప్పుడు మనకేమవుతుందంటే ఈ స్ట్రింగ్‌లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక యారే ఎలిమెంట్ ఫార్మ్ అవుతుంది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంకొక యారే ఎలిమెంట్ అనేది ఫార్మ్ అవుతుంది. అప్పుడు 2 యారే ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఆ స్ట్రింగ్‌లో హైఫన్ అనేది ఒక చోటే ఉంది కాబట్టి హైఫన్ ముందు వరకు ఒకటి, తర్వాత ఒకటి. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌తో చూపిస్తున్నా. సో, ఇక్కడ నేను ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ తీసుకున్నా. దీంట్లో మూవీస్ అనే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. సో, దీంట్లో నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్‌ని తీసుకున్నా. ఆ స్ట్రింగ్‌లో సమ్ మూవీస్ నేమ్స్ ఇచ్చాను. ఒక్కొక్క మూవీ నేమ్‌కి మధ్య స్పేస్ అనేది ఇచ్చాను. సో, ఇప్పుడు కన్సోల్‌లో మూవీస్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని చెప్పి దీంట్లో మనం ఒక సెపరేటర్‌నివ్వాలి. ఆ సెపరేటర్‌ని కొటేషన్స్‌లో పెట్టాలి. అంటే ఆ కొటేషన్స్‌లో
మనం ఏదన్నా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంప్టీ రాస్తున్నాను. దాని మీనింగ్ ఏంటి అనంటే, మన స్ట్రింగ్‌లో ఎక్కడైతే ఎంప్టీ స్పేస్ ఉంటుందో, దాన్ని బేస్ చేసుకొని మన స్ట్రింగ్‌ని డివైడ్ చేసి, అలా ఆ స్పేస్ ఎక్కడైతే వచ్చిందో, అలా ప్రతి చోట ఒక్కొక్క ఎలిమెంట్‌ని యారేలో క్రియేట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఇంతకుముందు మూవీస్ అనే వేరియబుల్‌ని కూడా ప్రింట్ చేస్తాను. సో, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను దీన్ని. సో, ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి నార్మల్‌గా స్ట్రింగ్ ఇలా ప్రింట్ అవుతుంది. కింద ఈ మూవీస్ డాట్ స్ప్లిట్ అనే మెథడ్ యూజ్ చేసాక అప్పుడు మనకేమైందంటే యారే అనేది ఫార్మ్ అయింది. సో, ఇక్కడ నేను ఈ మెథడ్ అప్లై చేసాక కూడా మళ్ళీ మూవీస్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమొస్తుందో చూద్దాం. సో, ఇప్పుడు మనకి అదే వచ్చింది. అంటే ఇక్కడ మనకేం జరుగుతుందంటే, ఈ మూవీస్ డాట్ స్ప్లిట్ అనే మెథడ్ ఏం చేస్తుందనంటే, ఈ మూవీస్‌ని అలానే ఉంచుతుంది. దానిలో ఉన్న ఎలిమెంట్స్‌ని దానిలో ఉన్న క్యారెక్టర్స్‌ని స్ప్లిట్ చేసేసాక వచ్చింది ఏదైతే ఉంటుందో, దాన్ని ఒక కొత్త యారేలో స్టోర్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ మాత్రం అలానే ఉంటుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, దీన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. లెట్ ఎంయారే అని చెప్పి ఈ స్ప్లిట్ మెథడ్ కాల్ చేసింది పెడుతున్నా. సో, ఇప్పుడు ఎంయారే అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడేమైంది మనకి సేమ్ ఆ మూవీస్ అనే స్ట్రింగ్ అనేది అలానే ఉంది. తర్వాత మనం మూవీస్ అనే స్ట్రింగ్‌ని స్ప్లిట్ చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకొని? స్పేస్‌ని బేస్ చేసుకొని. సో, అలా వచ్చిన రిజల్ట్‌ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసాం. ఎంయారే అని. సో, దాన్ని ప్రింట్ చేస్తే మనకొక యారే వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఈ స్ప్లిట్ అనే మెథడ్‌లో ఏమీ పాస్ చేయకుండా జస్ట్ ఆ మెథడ్‌ని అలానే కాల్ చేస్తే అప్పుడేమవుతుందో చూద్దాం. సో, ఇంతకుముందు నేనిక్కడ కొటేషన్స్‌లో ఎంప్టీ స్పేస్ ఇచ్చాను కాబట్టి, ఎంప్టీ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసింది. ఇప్పుడు నేనేమి ఇవ్వలేదు. సో, ఇప్పుడు మనకేమైంది? ఇదొక యారే. ఆ యారేలో ఒకే ఒక్క ఎలిమెంట్ వచ్చింది. అంటే మనం ఈ స్ప్లిట్ అనే మెథడ్‌లో మనం ఏమి పాస్ చేయకపోతే సెపరేటర్‌ని అక్కడ మనకున్న స్ట్రింగ్ మొత్తాన్ని ఒక ఎలిమెంట్ కింద యారే ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఒకే ఒక్క ఎలిమెంట్ వచ్చింది. సో, ఇంకొక ఎలిమెంట్ ఉంటే ఇక్కడ మనకి కామా వచ్చి ఇంకొక ఎలిమెంట్ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ లైన్‌లో మళ్ళీ ఒక సెపరేటర్ ఇచ్చి రాద్దాం. సో, ఇప్పుడు చూసినట్టయితే సో, ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఫస్ట్ ఏమో యాక్చువల్ స్ట్రింగ్ వచ్చింది. తర్వాత స్ప్లిట్ మెథడ్‌కి ఏ సెపరేటర్ ఇవ్వట్లే ఆర్గ్యుమెంట్ కింద. సో, అప్పుడు మనకేమైంది? ఈ స్ట్రింగ్‌లో మొత్తం అంతటిని ఒక యారే ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేసేసి ఒక యారేనిచ్చింది. తర్వాత ఏమిచ్చాము? స్ప్లిట్ మెథడ్‌లో ఒక సెపరేటర్ ఇచ్చాం. ఎంప్టీ స్పేస్‌ని బేస్ చేసుకొని ఇమ్మని చెప్పి ఇచ్చాం. సో, అందుకు ఎంప్టీ స్పేస్ ఉన్న ప్రతి చోట ఒక కొత్త యారే ఎలిమెంట్ అనేది క్రియేట్ అయింది. సో, యాక్చువల్ మూవీస్ అనే స్ట్రింగ్ అనేది అలానే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ స్ప్లిట్ అనే మెథడ్‌లో ఒక లెటర్ ఇస్తున్నా, క్యారెక్టర్ ఇస్తున్నా. ఆ క్యారెక్టర్ అనేది మనకున్న స్ట్రింగ్‌లో లేదు. సో, ఇప్పుడేం జరుగుతుంది? మనకి యాక్చువల్‌గా ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అది ఆ స్ట్రింగ్‌లో ఎక్కడైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దాని ముందున్న దాన్నంతటిని ఒక యారే ఎలిమెంట్ కింద క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి స్ట్రింగ్‌లో ఆ సింబలే లేదు కదా! సో, అప్పుడేం జరుగుతుందనంటే అప్పుడు కూడా మొత్తం ఆ స్ట్రింగ్ మొత్తాన్ని ఒక ఎలిమెంట్ కింద రిటర్న్ చేసేస్తుంది. ఒక యారే ఎలిమెంట్ కింద. సో
సో, ఇప్పుడు కూడా ఏమైంది? ఆ స్ట్రింగ్ మొత్తాన్ని ఒక యారే ఎలిమెంట్ కింద ఇచ్చేసింది. ఎందుకనంటే మనకున్న స్ట్రింగ్‌లో హైఫెన్స్ లేవు. అదే ఇప్పుడు నేను ఈ మూవీస్ అనే స్ట్రింగ్‌లో ఒక్కొక్క మూవీకి మధ్యలో హైఫెన్ పెడుతున్నా. అప్పుడేమవుతుంది అనంటే హైఫెన్ ఎక్కడైతే ఉందో మన స్ట్రింగ్‌లో దాన్ని బేస్ చేసుకుండి సెపరేట్ అవుతుంది. సో, ఇక్కడ మనకు ఒకే ఎలిమెంట్ ఉంది. కానీ ఇప్పుడు మనం హైఫెన్ ఇచ్చాక అప్పుడేమవుతుంది అనంటే మనకి ఆ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినియి? 4 ఎలిమెంట్స్ వచ్చినియి. ఎందుకనంటే ఈ హైఫెన్ అనే ఉన్న ప్రతి చోట ఒక్కొక్క కొత్త ఎలిమెంట్ అనేది ఫార్మ్ అవుతుంది కాబట్టి. సో, ఇక్కడ నేను కామా పెట్టి కౌంట్ అని ఇస్తున్నాను. ఇంకొక పారామీటర్ ఏం చెప్పాను ఇక్కడ లిమిట్ అనేది ఒక పారామీటర్. దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ ఈ హైఫెన్ అనేది ఎన్ని సార్లు కౌంట్ చేయాలి. సో, అన్ని సార్లు కౌంట్ చేసాక ఇంకా ఫార్వర్డ్ అవ్వకుండా అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో, మనకి అప్పుడు యారేలో 2 ఎలిమెంట్సే వస్తాయి. అంటే ఆ స్ట్రింగ్‌లో హైఫెన్ అని ఎక్కడున్నా ప్రతి చోట ఫైండ్ ఔట్ చేయదు. ఫస్ట్ నుంచి స్కాన్ చేసుకు వెళ్తుంది. 2 టైమ్స్ మాత్రమే ఫైండ్ ఔట్ చేస్తుంది. ఆ 2 టైమ్స్ వచ్చిన ప్రతి చోట స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు ఒకటి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటి యారే ఎలిమెంట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, ఇప్పుడు మనకి ఔట్‌పుట్ అనేది ఎలా వచ్చింది? ఓన్లీ 2 మాత్రమే వచ్చినియి. యారేలో 2 ఎలిమెంట్సే వచ్చినియి. సో, ఇది స్ప్లిట్ మెథడ్ గురించి. నెక్స్ట్ జాయిన్ మెథడ్ చూద్దాం. జాయిన్ మెథడ్ అనేది స్ప్లిట్‌కి రివర్స్. స్ప్లిట్ ఏం చేస్తుంది? స్ట్రింగ్‌ని యారే కింద కన్వర్ట్ చేస్తుంది. జాయిన్ ఏం చేస్తుందంటే యారేని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, యారేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని జాయిన్ చేసి ఒక స్ట్రింగ్ కింద ఫార్మ్ చేస్తుంది. జాయిన్ అనే మెథడ్. సో, డెఫినిషన్ ఏంటి అనంటే ఇట్ కంకాటినేట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ యారే అండ్ రిటర్న్స్ న్యూ స్ట్రింగ్. సో, అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కలిపేసి ఒక స్ట్రింగ్‌ని ఇస్తుంది. సో, ఆ ఎలిమెంట్స్‌ని జాయిన్ చేస్తుంది కదా! వాటి మధ్యలో ఒక్కొక్క ఎలిమెంట్ మధ్యలో ఏదైనా పెట్టాలి అని అనుకుంటే మనం ఇవ్వాలనమాట. ఎంప్టీ స్పేసా, హైఫెనా, స్టారా ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్. ఒకవేళ మనం మెన్షన్ చేయకపోతే కామా అనేదొస్తుంది బై డిఫాల్ట్. సో, ఇప్పుడు మనకి ఒక యారే ఉంది. సో, ఇది యారే. మూవీస్ అనేది ఒక యారే. వీటిని మనం జాయిన్ చేస్తున్నాం. ఎలాగా? ఒక స్ట్రింగ్ వచ్చేలా జాయిన్ చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకోండి? హైఫెన్ అంటే అలా జాయిన్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఒక ఎలిమెంట్ తర్వాత ఒకటి పెట్టేయాలా? లేకపోతే ఒక ఎలిమెంట్‌కి మధ్యలో ఏదైనా ఇవ్వాలని చెప్పేదే సెపరే ఇక్కడున్న సెపరేటర్ అన్నమాట. సో, ఈ ఒక్కొక్క ఎలిమెంట్‌ని జాయిన్ చేసేటప్పుడు మధ్యలో ఈ సింబల్ పెట్టమని దీని మీనింగ్. సో, అప్పుడు మనకు ఔట్‌పుట్ ఏమొస్తుంది అనంటే ఒక్కొక్క మూవీ నేము, తర్వాత హైఫెను, మళ్ళీ ఇంకో మూవీ నేము అలాగా హైఫెన్ అలా వస్తుంది. సో, ఇప్పుడు యాక్చువల్‌గా సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఆ యారే వేరియబుల్ నేమ్ డాట్ జాయిన్ సెపరేటర్ సింబల్ ఏదో ఒకటి ఇవ్వాలి. అది స్ట్రింగ్ ఫార్మ్‌లోనే ఇవ్వాలి. అంటే కొటేషన్స్‌లో పెట్టాలి. ఒకవేళ మనం ఇక్కడ ఈ సెపరేటర్ అనేది ఏమి ఇవ్వలేదు. అప్పుడు మనకేమవుతుంది అనంటే, ఆ ఒక్కొక్క ఎలిమెంట్‌కి మధ్యలో కామా అనేది వస్తుందనమాట బై డిఫాల్ట్. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడ నేను మూవీస్ అనే ఒక యారే తీసుకుంటున్నా. సో, ఇప్పుడు జాయిన్ చేద్దాం. కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నాను జాయిన్ చేసి మూవీస్ డాట్ జాయిన్ అందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్‌ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు మనం ఏదైనా పెట్టాలి అని అనుకుంటే ఒక ఎలిమెంట్‌కి మధ్య ఇక్కడ కొటేషన్స్‌లో ఇవ్వాలి. సో, నేను హైఫెన్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఔట్‌పుట్ చూద్దాం. సో, ఇప్పుడు మనకేమైంది ఇదొక స్ట్రింగ్ కాబట్టి ఇలా వచ్చింది. అదే యారే అయితే మనకెలా వస్తుంది స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చి ఒక ఎలిమెంట్‌కి మధ్య కామా ఉంటుంది. సో, ఇక్కడ నేను సెపరేటర్ ఇప్పుడు ఏమి ఇవ్వట్లే. సో, ఇప్పుడు చూద్దాం.
సో, ఇప్పుడు మనకేమి ఇవ్వకపోతే మనకేమైంది? ఒక ఎలిమెంట్‌కి, ఇంకో ఎలిమెంట్‌కి మధ్య కామా అనేదొచ్చింది. అండ్ ఈ ప్లేస్‌లో నేను ఒక నంబర్ ఇస్తున్నా. సో, ఇప్పుడేమవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు మనకేమైంది? స్ట్రింగ్ ఇస్తేనేమో ఒక్కొక్క దానికి మధ్యలో ఆ స్ట్రింగ్ వస్తుంది. ఒకవేళ నంబర్ ఇస్తేనేమో నంబర్ ఫార్మ్ అవుతుంది. సో, స్టార్ ఇస్తున్నాం ఇప్పుడు. కానీ స్టార్‌ని మనం డైరెక్ట్‌గా ఇవ్వలేము. స్టార్ అనేది ఏ డేటా టైప్ కాదు కాబట్టి, నంబర్ అయితే ఒక డేటా టైప్ ఉంది కాబట్టి వస్తుంది. స్టార్ కావాలి అని అనుకుంటే మనకి స్ట్రింగ్‌లో ఇవ్వాలి. స్ట్రింగ్ అంటే కొటేషన్స్‌లో ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకేమైంది? ఒక మూవీ నేమ్‌కి, ఇంకొక మూవీ నేమ్‌కి మధ్యలో స్టార్ అనేది ఫార్మ్ అయింది. సో, ఇది స్ట్రింగ్ అండ్ స్ప్లిట్ అండ్ జాయిన్ మెథడ్స్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.